పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం కుప్పకూల్చుతోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు విమర్శించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫీడ్ ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీడ్ కంపెనీలు కుమ్మక్కై ఆక్వా రైతులను దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ధరలు తగ్గించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. విద్యుత్ సబ్సిడీలు, ఆక్వా కనెక్షన్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆయన విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆక్వా రైతుల కోసం జగన్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం కాకుండా ఆక్వా రైతులకు ఇచ్చినటువంటి సపోర్ట్ కన్నా మేము మిన్నగా చేస్తామని ఇక్కడికి వచ్చినటువంటి కూటమి నాయకులు అందరూ కూడా హామీలు ఇచ్చున్నారు. ఇష్టం వచ్చినటువంటి రేటుకి అమ్మేటువంటి పరిస్థితి, ఆ రోజున ఎక్స్పోర్టర్స్ ఏ రేట్ పెడితే ఆ రోడ్డుకి అమ్మేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. దానివల్ల ఎవరికి ఎక్స్పోర్టర్కి నష్టం వచ్చినా, లేదు ఫీడ్ కంపెనీలకు నష్టం వచ్చినా, సీడ్ కంపెనీలకు నష్టం వచ్చినా రైతు మీద భారం వేసే విధంగా, రైతుకు చూస్తే ఆదాయం నష్టం వచ్చే విధంగా ఆక్వా రంగంలో ఉండేది. ఎవరికి నష్టం వచ్చినా ఆక్వా రైతు మీద భారం పడే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆక్వా రైతులందరూ కూడా ఎంత ఆందోళన చెందుతున్నారు అన్నది మన అందరం కూడా చూస్తున్నాం. కానీ ఈ ఆందోళన ఇప్పటిది కాదు, దాదాపు 6 నెలల నుంచి ఆక్వా రైతులందరూ కూడా మరి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు గోడు వినిపించుకోవాలన్న ఆలోచనతోటి ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలవడం జరుగుతుంది. కానీ ఫీడ్ రేట్ల నియంత్రణ కానీ, అదేవిధంగా పర్చేజీకి సంబంధించినటువంటి ఆ రేట్లు 100 కౌంట్ అయితే ఏ రేట్ ఉండాలి, మరి 90 కౌంట్ అయితే ఏ రేట్ ఉండాలి, 60 కౌంట్ అయితే ఏ రేట్ ఉండాలని అప్పుడు ఆ రేట్లు నిర్ణయించడం కూడా ప్రభుత్వం తీసుకుని ఏ విధంగా చేసిందో అదే విధంగా ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం తీసుకునే వరకు కూడా ఈ ఉద్యమాలు చేస్తూనే ఉంటాం. ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా మరి రైతులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తాం. ఈ కూటమి ప్రభుత్వంలో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు ఆక్వా రైతుల కోసం